హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2023-24 సంవత్సరానికి గాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ గా ఆర్కే స్వామి హంస, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీనివాసన్ కె స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఆసియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. గతంలో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్ చైర్మన్ గా సేవలందించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీనివాస్ కె స్వామిని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ డిప్యూటీ చైర్మన్ గారియాద్ మాథ్యూ, గౌరవ కార్యదర్శిగా మోహిత్ జైన్, గౌరవ కోశాధికారిగా విక్రమ్ సుఖాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏబీసీ కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారనంటే శ్రీనివాసన్ కె స్వామి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్స్లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో భారతదేశం ఇప్పుడు 4వ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గత ఏడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా ఇండియా 6వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత అన్నా యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు ఈ విశ్వవిద్యాలయాన్ని 501, 600 బ్యాండ్లో ఉన్నాయి. ఇటీవలే రాజధాని ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దారు. G20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దీనికి భారత్ మండపం అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భారత మండపాన్ని భవిష్యత్తులో ఎందుకు వినియోగించనున్నారనంటే, గత కొన్నేళ్లుగా వాణిజ్య ఉత్సవాలను ప్రగతి మైదాన్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రగతి మైదాన్ రూపాన్ని మార్చారు. G20 సదస్సు కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్కు గ్రాండ్ లుక్ను అందించడంతో పాటు పలు నూతన భవనాలు నిర్మించారు. ప్రస్తుతం భారత్ మండపం ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. G20 సదస్సు తర్వాత భారత మండపం అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా మారనుంది. గతంలో దీనిని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవారు. ఇదే ఇప్పుడు భారత మండపంగా మారింది. ఇకపై ఇక్కడ పెద్ద కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు, పుస్తక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ప్రైవేట్ సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా తగిన రుసుము చెల్లించి భారత్ మండపాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. G20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ సంఘర్షణ అంశాలతో కూడిన ఢిల్లీ డిక్లరేషన్ను రష్యా, చైనా అంగీకరించాయి. ఇండోనేషియా వేదికగా జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ సంఘర్షణ చర్చించడానికి రష్యా, చైనా దేశాలు నిరాకరించాయి. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం భారత్ సాధించింది. ప్రధాని మోడీ ఈ అంశాన్ని G20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక కష్టించి పనిచేసిన G20 షేర్ఫా సభ్యులకు ధన్యవాదాలు
తెలియజేయడం జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్లో ప్రధానంగా 5 అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. అవి ఏంటి అనంటే బలమైన, స్థిరమైన, సమతుల్యమైన సమగ్ర అభివృద్ధి, రెండవది వేగవంతమైన సుస్థిర అభివృద్ధి, మూడవది సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం, నాలుగవది 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు, చివరిది బహుపాక్షికతను పునరుద్ధరించడం. అంతేకాకుండా G20 సదస్సులో అభివృద్ధి, భౌగోళిక రాజకీయ సమస్యలపై 100% ఏకాభిప్రాయం కుదిరిందని G20 భారత షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు. G20 లీడర్ సమ్మిట్లో ఢిల్లీ నాయకుల డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందింది. భారత్ నాయకత్వంలో G20 సదస్సు నిర్వహించడం ప్రపంచీకరణకు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది అని అమితాబ్ కాంత్ పేర్కొనడం జరిగింది. డిక్లరేషన్లో పేర్కొన్నట్లు భౌగోళిక, రాజకీయ అంశాల్లో భూమి, ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సుకు పిలుపునివ్వడం జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రకటించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో వరుసగా 13వ సంవత్సరం స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ ఉన్నాయి. చైనా 12, జపాన్ 13, భారత్ 40వ స్థానంలో ఉన్నాయి. చివరి స్థానంలో అంగోలా నిలిచింది. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకింగ్లను కేటాయించడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 40వ స్థానంలో నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ సందీప్ బక్షిని మరో 3 ఏళ్ల పాటు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈయన 2023 అక్టోబర్ 4 నుంచి 2026 అక్టోబర్ 3 వరకు ఆ పదవిలో ఉంటారు. నివేదిక ప్రకారం 2023 ఆగస్టు 30వ తేదీన జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో షేర్ హోల్డర్లు ఆమోదించినట్టు తెలిసింది. 2018లో చందా కొచ్చర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సందీప్ బక్షి సీఈఓగా నియమితులయ్యాడు. అప్పటి నుంచి బక్షి బ్యాంకుని అగ్రస్థానంలో నిలపడానికి అహర్నిశలు కృషి చేశాడు. సందీప్ బక్షి నాయకత్వంలో ఐసిఐసిఐ బ్యాంక్ గొప్ప విజయాలను సాధించగలిగింది. 1986 నుంచి ఐసిఐసిఐ గ్రూప్తో మంచి సంబంధాలున్న బక్షి 2022లో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి అండ్ సిఇఓ పదవిని 2010 నుంచి 2018 వరకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి సిఇఓ పదవిని చేపట్టాడు. కాగా 2018 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా కొనసాగుతున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బక్షి నియామకాన్ని రిజర్వ్ బ్యాంకు ఆమోదం తెలిపిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేపాలీ పర్వతారోహకుడు కామిరీటా షెర్పా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 8000 మీటర్ల పైబడి ఎత్తైన పర్వత శిఖరాలను 42 సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8000 మీటర్ల కంటే మించి ఎత్తైన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కామిరీటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని 8వ ఎత్తైన మౌంట్ మనస్లోను సెప్టెంబర్ 26వ తేదీన కామిరీటా షెర్పా అధిరోహించారని 7 సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కామిరీటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు అధిరోహించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పర్వతారోహకుడు కామిరీటా షెర్పా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అయినా ఏం చేశారనంటే పర్వత శిఖరాలను 42 సార్లు అధిరోహించిన ఘనత ఈయన సాధించాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఆయన ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు
కృత్రిమ మేధ వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాన్ని చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదం అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తి అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తుందని, ఇందుకోసం బలమైన నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, స్థానిక భాషల్లో భారత చట్టాలను అందరికీ అర్థమయ్యే రీతిలో రూపొందించాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ పేర్కోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ సందర్భంలో అనంటే అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో పేర్కోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణ తేజేశ్వరరావు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక రచనలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. తమిళనాడుకు చెందిన ఈఎస్ఎన్ పబ్లికేషన్ సంస్థ 1,100 పేజీలతో 19.34 అడుగుల ఎత్తు కలిగిన వరల్డ్ 2023 వైడ్ అవుట్కమ్ ఆన్ రీసెర్చ్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పుస్తకంలో తేజస్విరావు 25 చాప్టర్లను రచించారు. దేశంలో హరిత విప్లవానికి బాటలు వేసిన ఎంఎస్ స్వామినాథన్ గోధుమ, వరి, వంగడాల అభివృద్ధితో వ్యవసాయ రంగానికి ఎనలేని మేలు, సుస్థిర ఆహార భద్రతలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు, తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు 4 మెతుకులు అందించలేని దురావస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగప్రవేశం చేశారు. హరిత విప్లవానికి బీజం వేశారు. మొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలను సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగునీటి వసతులు కల్పించారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలయ్యాయి. 1947లో దేశంలో గోధుమ ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1967 నాటికి అది 1 కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి 1 కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమనే నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో విద్యా సంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈయన పనిచేశారు. ఈయనను వరించిన అవార్డులను కనుక మనం చూసినట్టయితే 1967లో పద్మశ్రీ, 1971లో రామన్ మెగాసెసే, 1972లో పద్మభూషణ్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1989లో పద్మ విభూషణ్, ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లను పొందడం జరిగింది. అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నిల్సన్ కు సీఈఓగా కార్తికరావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని సెప్టెంబర్ 19వ తేదీన ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సీఈఓగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదోన్నతి పొందారు. కార్తికరావు సుదీర్ఘంగా నిల్సన్లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చెన్నైలోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ చదివిన కార్తికరావు అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. నిల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిల్సన్ కొత్త సీఈఓగా మన భారతదేశానికి సంబంధించిన కార్తికరావు నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ 2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్లోని దిగ్గజాలకు ప్రత్యేక టికెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా
గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్ ను అందజేసింది. తాజాగా సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కు వన్డే ప్రపంచ కప్ 2023 గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డెన్ టికెట్ ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు మాస్టర్ కార్డ్ ఇండియా తాజాగా ప్రకటించింది. కంపెనీలో ఆయన అత్యంత కీలకమైన నాన్ ఎగ్జిక్యూటివ్ సలహాదారు సేవలు అందిస్తున్నారని మాస్టర్ కార్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మాస్టర్ కార్డ్ దక్షిణాసియా కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్ ఇండియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ నేతృత్వంలోని సౌత్ ఆసియా ఎగ్జిక్యూటివ్ నాయకత్వ బృందానికి రజనీష్ కుమార్ మార్గనిర్దేశకం చేస్తారు. మాస్టర్ కార్డ్ 210కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రజనీష్ కుమార్ ఎస్బీఐలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉంది. భారత్తో పాటు యూకే, కెనడా దేశాల్లో బ్యాంకు కార్యకలాపాలకు ఆయన నాయకత్వం వహించారు. తన హయాంలో బ్యాంకు మొబైల్ అప్లికేషన్ యోనోను తీసుకొచ్చిన విస్తృత ప్రచారం కల్పించారు. ఎస్బీఐ చైర్మన్ గా తన 3 ఏళ్ల పదవీ కాలం 2020 అక్టోబర్లో ముగించారు. కార్పొరేట్ క్రెడిట్, ప్రాజెక్టు ఫైనాన్స్ లో విశేష నైపుణ్యం ఉన్న రజనీష్ కుమార్ హెచ్ఎఫ్బీసీ ఆసియా పసిఫిక్, ఎల్&టి, బ్రూక్ఫీల్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ దిగ్గజాల బోర్డులో డైరెక్టర్ గా పనిచేశారు. భారత్ పే బోర్డుకు, గుర్గావ్లో ప్రముఖ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎండిఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్ కు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్ కార్డ్ ఇండియా కొత్త చైర్మన్ ఎవరనంటే రజనీష్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డు వరకు ఇక అన్నింటికి జనన ధృవీకరణ పత్రమే ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకు బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ గా పరిగణించబోతుంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికేట్ ను ఏకైక ధృవీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈ మేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. జనన మరణాల నమోదు చట్టం 2023ను పార్లమెంటు గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. జనన మరణాల నమోదు చట్టం 2023లో సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ద్వారా వచ్చిన అధికారాలకు ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తుంది అని కేంద్ర హోంశాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది ఇకపై అన్నిటికీ ఈ సర్టిఫికేట్ ఒకటి ఉంటే మనం దేనికైనా సరే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ గా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఒక నోటిఫికేషన్ ను జారీ చేయడం జరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భిన్న రంగాల్లో విశేష కృషి చేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్స్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ స్థానం దక్కించుకుంది. 2023 టైమ్స్ 100 నెక్స్ట్ ది ఎమర్జింగ్ లీడర్ షేరింగ్ ద వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధం చేశారు. ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడా స్ఫూర్తితో హర్మన్ ప్రీత్ మహిళా క్రికెట్ ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు అని టైమ్స్ పొగిడింది. అంతేకాకుండా క్షయవ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయి మెరుగైన డ్రగ్స్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరును ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జెనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణ హిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న విను డేనియల్ పేరును ఈ జాబితాలో కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ లో భారత్ ఇంతకు ముందు కంటే కూడా 4 స్థానాలు దిగజారింది. నివేదిక ప్రకారం ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 56వ స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా 4 స్థానాలు కిందకు వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ
ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళ్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే వరల్డ్ టాలెంట్స్ ర్యాంకింగ్ 2023లో మన భారతదేశం యొక్క ర్యాంక్ లేదా స్థానం ఎంత అని అంటే 56వ స్థానం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. గతంలో అంటే 2022లో 52వ ర్యాంకు ఉందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఎట్టగేలకు రాష్ట్రపతి ఆమోద ముద్రతో మహిళా బిల్లు చట్టం రూపుదాల్చింది. ఇటీవలే పార్లమెంటు ద్వారా ఆమోదించబడ్డ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం రూపొందాల్చింది. ఈ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్టరూపంలోకి వచ్చింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఇరు సభల్లోనూ ఆమోదముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడడంతో మహిళా బిల్లు చట్టం రూపుదాల్చింది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జనగణన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. దీనికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. ఇది 2029 కల్లా జరిగే అవకాశం ఉంది. అసలు ఈ బిల్లు ఏంటో తెలుసుకుందాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియంగా పేర్కొంటారు. దీని కింద లోక్సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 3వ వంతు అంటే 33% సీట్లు రిజర్వ్ చేస్తారు. ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. కెనడాకు చెందిన ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీతో కలిసి రూపొందించిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2021 వార్షిక నివేదిక సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేసింది. ఆర్థిక స్వేచ్ఛా సూచీలో మొత్తం 165 దేశాలకు గాను భారత్కు 87వ స్థానం లభించింది. 2022లో 86వ ర్యాంకు సాధించగా ప్రస్తుతం ఒక స్థానం తగ్గింది. దక్షిణాసియాలో మాత్రం భారత్ స్థానం మెరుగ్గా ఉంది. సూచీలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యుఎస్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే, కెనడాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెనిజులా చివరి స్థానంలో నిలిచింది. చైనా 111వ స్థానంలో ఉండగా జపాన్ 20, జర్మనీ 23, ఫ్రాన్స్ 47, రష్యా 104వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ ఇండెక్స్ లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనంటే 87వ స్థానంలో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తరచూ నావికా దళాలతో తమ వైపు దూసుకొస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారు చేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షలో విజయవంతమైతే తైవాన్ అమ్ముల పొదలో ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇమడించనుంది. గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈ రోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ళ ముందు ఉందని నౌకా తయారీ కేంద్రం నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు తసీ ఇంగ్ వెన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్వదేశీ జలాంతర్గామిని ఏ దేశం తయారు చేసుకుందనంటే తైవాన్ తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆసియా క్రీడల్లో గతంలో 2 సార్లు మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ 2 సార్లు భారత క్రికెట్ జట్టు బరిలో దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ 2 సార్లు స్వర్ణం సాధించగా పురుషుల విభాగంలో బంగ్లాదేశ్, శ్రీలంక ఒక్కోసారి బంగారు పతకం గెలుచుకున్నాయి. 3వసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్టును పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైనదని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంది. T20 ఫార్మెట్ లో జరిగిన ఈ పోటీలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు ఛాంపియన్ గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో గెలిచింది. 2 మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీ పడింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే
ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టుకు స్వర్ణ పతకం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈక్వెస్ట్రియన్, దీన్నే అశ్వ క్రీడలు అంటాం. అశ్వ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. డ్రెస్సాజ్ వ్యక్తిగత విభాగంలో అనుష్ అగర్వాల్ కాంస్య పతకం సాధించాడు. 14 మంది పోటీ పడిన ఫైనల్లో అనుష్ అతని అశ్వం 73.030 పాయింట్లు స్కోర్ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో డ్రెస్సాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే తొలిసారి. ఆసియా క్రీడల అథ్లెట్స్ మహిళల షాట్ పుట్ ఈవెంట్స్ లో భారత్కు 70 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం లభించింది. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన షాట్ పుట్ ఈవెంట్ లో భారత్కు చెందిన 24 ఏళ్ల కిరణ్ బలియాన్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. కిరణ్ ఇనుపగుండును 17.36 మీటర్ల దూరం విసిరింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుమారుగా 72 ఏళ్ల తర్వాత మళ్లీ షాట్ పుట్ విభాగంలో కిరణ్ కు కాంస్య పతకం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతుంది. సెప్టెంబర్ 29వ తేదీన మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నా రుతిజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో తైపీ జోడీని బొపన్నా రుతిజా ద్వయం ఓడించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగించడం జరుగుతుంది. అందులో టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నా రుతిజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గురితప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మూత మోగించారు. సెప్టెంబర్ 29న ఏకంగా 7 పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. ఈ 7 పతకాల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉండడం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో స్టిఫ్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 8 మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో స్టిఫ్ కౌర్ 469.6 పాయింట్ల స్కోర్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.